వీక్షణ. హైదరాబాద్ ఒరిజినల్ సిటీకి ఓ చరిత్ర ఉంది. న్యూ సిటీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచింది. కొత్తగా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ రాబోతుంది. ఈ మహానగరాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేలా తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. ఫ్యూచర్ సిటీతో ఓ కొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా రాబోయే ఫ్యూచర్ సిటీ దక్షిణ తెలంగాణలో అర్బన్ డెవలప్మెంట్ ని శాసించే కీలకమైన ఫ్యాక్టర్గా మారబోతుంది. హైదరాబాద్ ని ఆనుకొని మరో కొత్త నగరం. కొన్నేళ్లలో సిటీ రూపురేఖలు మారిపోతాయా? ఫ్యూచర్ సిటీలో ఏమేం రాబోతున్నాయి? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని మరింత పెంచేలా, భవిష్యత్ తరాలు ఇబ్బంది పడకుండా కొత్త నగరాన్ని అందించేలా తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీకి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని సైతం నియమించింది. మరి ఫ్యూచర్ సిటీ ఎలా ఉండబోతుంది, అందులో ఏమేం రాబోతున్నాయి, ఎన్ని వేల ఎకరాల్లో కొత్త నగరం రూపుదిద్దుకోబోతుంది అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా మారింది. అయితే లేటెస్ట్ గా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన మ్యాప్ ని ప్రభుత్వం రిలీజ్ చేసింది. దాంతో నగరానికి ఆనుకొని రాబోతున్న కొత్త సిటీ ఎలా ఉండబోతుందన్న దానిపై ఉన్న అనేక అనుమానాలన్నీ తీరిపోవడంతో పాటు అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని నోయిడా, గ్రేటర్ నోయిడా, యమునా ఎక్స్ప్రెస్ వే పట్టణాల నమూనా నుంచి స్ఫూర్తి పొంది సౌత్ కొరియాలోని ఇంచియాన్ ఫ్రీ ఎకనామిక్ జోన్ సూచనలతో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని స్థాపించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రతిష్టాత్మకమైన ప్రణాళికను రూపొందించింది. మొత్తం 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని పరిధిలోకి మహేశ్వరం, అమనగల్, కడ్తాల్, కందుకూరు, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల మండలాలు రానున్నాయి. ఈ 7 మండలాల్లోని 56 గ్రామాలతో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు కానుంది. అమనగల్లులో 2 గ్రామాలు, మహేశ్వరం నుండి 2, మంచాల నుండి 3, ఇబ్రహీంపట్నంలోని 8 గ్రామాలు, కడ్తాల్లో 6, యాచారం నుంచి 17, కందుకూరు నుంచి 18 గ్రామాలు ఇకపై ఫ్యూచర్ సిటీ పరిధిలోకి రానున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్ కేర్, విద్య, స్పోర్ట్స్, లైఫ్ సైన్సెస్ లాంటి అత్యాధునిక రంగాలన్నింటినీ ఒకే చోటుకు తెస్తూ ఒక డైనమిక్ ఇండస్ట్రియల్ హబ్ ని సృష్టించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ రంగాలతో పాటు ఫ్యూచర్ సిటీలోని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపైన ఫోకస్ పెట్టారు. ఇది దక్షిణ తెలంగాణలో అర్బన్ డెవలప్మెంట్ కి ఓ వేదికగా మారనుంది. మొత్తం 1,50,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయనున్నారు. ఇందులో 30,000 ఎకరాల్లో కోర్ ఏరియా ఉంటుంది. ఈ కోర్ ఏరియాలో కీలక సంస్థలు, పరిశ్రమలు, అధిక ప్రాధాన్యత గల రంగాల అభివృద్ధికి భూమిని కేటాయిస్తారు. శ్రీశైలం హైవే నుంచి నాగార్జున సాగర్ హైవే వరకు విస్తరించి ఉన్న మిగతా 1,20,000 ఎకరాల్లో నగరం చుట్టూ ఉన్న వివిధ జోన్ల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. ఇక ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియాలో 150 ఎకరాల్లో ఏఐ సిటీ, 120 ఎకరాల్లో హెల్త్ సిటీ, 250 ఎకరాల్లో స్పోర్ట్స్ హబ్ ఏర్పాటు కానున్నాయి. అలాగే 300 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్ రానుంది. 4,200 ఎకరాల్లో ఫార్మా, లైఫ్ సైన్సెస్ కి సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. ఇక 3,600 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వస్తాయి. 1,200 ఎకరాలు రెసిడెన్షియల్ జోన్ గా ఉంటుందని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వర్గాలు తెలిపాయి. ఫ్యూచర్ సిటీలో భూ కేటాయింపులు, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసే బాధ్యతని టీజీఐఐసికి అప్పగించారు. సౌత్ కొరియాలోని ఇంచియాన్ లాంటి నగరాల్లో విజయవంతంగా అమలైన డెవలప్మెంట్ మోడల్ ని ఇప్పుడు అధికారులు ఫాలో అవుతున్నారు. ఆ స్ట్రాటజీ కోర్ ఏరియాలో రద్దీని తగ్గించడంలో బాగా సహాయపడింది. అంతేకాదు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆర్థిక వృద్ధిని కూడా పెంచింది. ఫ్యూచర్ సిటీ అభివృద్ధితో హైదరాబాద్ నగరం మరో స్థాయికి వెళ్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎఫ్సిడిఏ ఉన్న ప్రదేశం పరంగా అనేక ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయంటున్నారు. దీనిని డెవలప్ చేయడం వల్ల గ్రేటర్ హైదరాబాద్, నార్త్, వెస్ట్ భాగాల్లోనూ సిటీ మరింత అభివృద్ధి చెందుతుందనే లెక్కలున్నాయి. హైదరాబాద్
సికింద్రాబాద్, సైబరాబాద్ కు దీటుగా 4వ నగరం ఆవిష్కృతం కాబోతుంది. అదే ఫ్యూచర్ సిటీ. ఈ నగరం రూపుదిద్దుకున్న తర్వాత దక్షిణ తెలంగాణలో కీలక మార్పులు రాబోతున్నాయి. ఇప్పటికే ఆ ప్రాంతంలో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ మ్యాప్ ని కూడా ప్రభుత్వం రిలీజ్ చేయడంతో ల్యాండ్ రేట్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఫ్యూచర్ సిటీ అభివృద్ధితో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరగనుంది. హైదరాబాద్ విశ్వనగరంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ సంస్థలు సిటీలో పెట్టుబడులు పెట్టాయి. దాంతో హైదరాబాద్ ని గ్లోబల్ డెస్టినేషన్ గా మార్చేందుకు సిటీ డెవలప్మెంట్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే ఫ్యూచర్ సిటీ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ మ్యాప్ చూస్తుంటే కేవలం ఆ ఒక్క ప్రాంతంలోనే కాదు, నగరం నలువైపులా అభివృద్ధి జరగనుంది. ఉత్తరం వైపు శంషాబాద్, తుక్కుగూడ, రావిల్యాల, బొంగుళూరు వరకు ఫ్యూచర్ సిటీ ఇంపాక్ట్ ఉండనుంది. అదేవిధంగా దక్షిణం వైపు ఆమనగల్, అప్పారెడ్డిపల్లి, కుర్మేడు వరకు నగరం విస్తరించనుంది. హైదరాబాద్ ఈస్ట్ వైపు సాగర్ రోడ్డులో ఇబ్రహీంపట్నం, యాచారం, కుర్నేడు వరకు ఫ్యూచర్ సిటీ ఎఫెక్ట్ ఉండనుంది. ఇక ఫ్యూచర్ సిటీని కనెక్ట్ చేసేలా మెట్రో రైలుని కూడా విస్తరిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రోని కనెక్ట్ చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు అలైన్మెంట్ ఖరారు చేసే పనిలో ఉంది హెచ్ఎంఆర్ఎల్. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, భవిష్యత్ తరాలకు అనుగుణంగా అక్కడ గ్రీన్ ఫీల్డ్ రహదారిని కూడా నిర్మించనుంది ప్రభుత్వం. ఫ్యూచర్ సిటీలో స్కిల్ యూనివర్సిటీతో పాటు స్పోర్ట్స్ కాంప్లెక్స్, అంతర్జాతీయ ప్రఖ్యాత సంస్థలు, పరిశ్రమలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. అందువల్ల భవిష్యత్ ప్రణాళికలు, ట్రాఫిక్ అవసరాలు అనుసరించి కొత్తగా రోడ్ల కనెక్టివిటీకి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న ఓఆర్ఆర్ నుంచి శ్రీశైలం నేషనల్ హైవే వరకు 40 కిలోమీటర్ల పొడవున గ్రీన్ ఫీల్డ్ రోడ్ ని నిర్మించనున్నారు. ఇది కనుక పూర్తయితే ఆ ప్రాంతంలో గణనీయమైన అభివృద్ధి జరగనుంది. ఈ ఫ్యూచర్ సిటీకి ఉన్న మేజర్ అడ్వాంటేజ్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి కేవలం 30 నిమిషాల్లోనే ఎయిర్పోర్ట్ కు చేరుకోవచ్చు. దీనికి దగ్గరలోని ఔటర్ రింగ్ రోడ్, ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్ ఉన్నాయి. ఈ రెండు నగరం దక్షిణం వైపు నుంచి కనెక్టివిటీని అందించనున్నాయి. కొత్తగా సృష్టించబోయే ఫ్యూచర్ సిటీ కాలుష్యరహిత గ్రీన్ సిటీగా ప్రపంచంలోని అద్భుత నగరాల సరసన చేరాలన్నదే ప్రభుత్వ సంకల్పం. అందులో భాగంగానే ఫ్యూచర్ సిటీకి అనువుగా గ్రీన్ కారిడార్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ ఫోర్త్ సిటీని కాలుష్యరహిత నగరంగా రూపొందించేందుకు అంతర్జాతీయ స్థాయి ప్రయాణ సౌకర్యాలు కల్పించడంలో మెట్రో రైలుతో పాటు గ్రీన్ కారిడార్ ప్రముఖ పాత్ర వహించనున్నాయి. ఇక ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన ప్రణాళిక, ఇంజనీరింగ్ విభాగాలకు సిబ్బందితో పాటు ఒక కమిషన్ను కూడా నియమించనున్నారు. ఇందుకు గాను ఐఏఎస్ అధికారులు కె శశాంక, ఎస్ హరీష్, బి గోపి పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎఫ్డీసీఏ కోసం కొత్తగా 90 పోస్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటిలో 34 రెగ్యులర్ పోస్టులు కాగా మిగిలిన 56 పోస్టులను అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధితో ఔటర్ రింగ్ రోడ్ వరకున్న నగరాన్ని కోర్ అర్బన్ గా, ఔటర్ నుంచి RRR వరకున్న ప్రాంతాన్ని సెమీ అర్బన్ గా, మిగతా ప్రాంతాన్ని రూరల్ తెలంగాణకు పరిగణించనున్నారు. ఈ మేరకు సమగ్రమైన మాస్టర్ ప్లాన్ రూపొందించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనుంది ప్రభుత్వం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సంస్థల కార్యకలాపాలతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇప్పటికే మరో స్థాయికి చేరింది. ఇందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో 1.5 కోట్లకు పైగా వచ్చిన భారీ పెట్టుబడులే నిదర్శనం. ఇప్పుడు ఫ్యూచర్ సిటీని కూడా డెవలప్ చేసి ఆ స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తే అప్పుడు హైదరాబాద్ గ్లోబల్ డెస్టినేషన్ గా మారుతుందని ప్రభుత్వం బలంగా నమ్ముతుంది. For more videos like this, subscribe Big TV channel.